హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఎలా వెలిశాడు, ఎందుకు వెలిశాడు అన్న విషయాన్ని తెలుసుకుందాం. తిరుమల ఒక హిందూ పుణ్యక్షేత్రం. 1500 ఏళ్ల పైగా చరిత్ర ఉంది. ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు దర్శనార్థం వాయుదేవుడు వైకుంఠానికి వస్తే ఆదిశేషువు వాయుదేవుడిని అడ్డగించి మహావిష్ణువు లక్ష్మితో పాటు శయనించి ఉన్నాడని చెప్తాడు. అడ్డగించిన ఆదిశేషువుకు వాయుదేవుడికి యుద్ధం జరుగుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడికి వస్తే ఇద్దరు వాళ్ళ గొప్పతనాన్ని గురించి చెప్పుకుంటారు. మహావిష్ణువు వారి పరీక్ష మేరు పర్వతం ఉత్తర భాగంలో ఉన్న ఆనంద పర్వతాన్ని ఆదిశేషుని గట్టిగా చుట్టి పట్టుకోమని చెప్పి వాయుదేవుడిని ఆ పర్వతాన్ని తన బలంతో అక్కడి నుంచి కదిలించమని పరీక్ష పెడతాడు. ఆ పరీక్షకు సమస్త బ్రహ్మాండంలో అల్లకొల్లాలం నెలకొనగా చతుర్ముఖ బ్రహ్మ ఇంద్రాద్రి దేవతల కోరిక మేరకు ఆదిశేషువు ఆనంద పర్వతం మీద తన పట్టు సడలించి పరీక్ష నుంచి విరమిస్తాడు. దాని ఫలితంగా ఆనంద పర్వతం వాయు ప్రభావం వల్ల అక్కడ నుండి వెళ్ళి స్వర్ణముఖి నది ఒడ్డున పడుతుంది. ఇది తెలుసుకొని ఆదిశేషువు బాధపడతాడు. ఈ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ ఆదిశేషువుని వెంకటాద్రితో విలీనం చేస్తాను, అక్కడ మహావిష్ణువు వెలుస్తాడు అని చెప్తాడు. ఆదిశేషువు వెంకటాద్రి పర్వతంలో విలీనమై ఆదిశేషువు పడగ భాగంలో శ్రీ మహావిష్ణువు తిరుమలలో వెలుస్తాడు. శేషువు మధ్య భాగం అహోబిలంలో శ్రీ నరసింహస్వామి మూర్తిగా, తోక భాగమైన శ్రీశైల క్షేత్రంలో మల్లికార్జునుగా వెలసారు. ఈ తిరుమలలో వెంకటేశ్వర స్వామి వెలిచిన మొట్టమొదటగా వైకానస అర్చకుడు గోపీనాథ దీక్షితులు శ్రీవారి మూర్తిని స్వామి పుష్కరిణి చింత చెట్టు కింద చీమల పుట్టలో కనుగొని శ్రీవారి మూర్తిని ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠించి అర్చించినట్లు ఇక్కడ పురాణాలు వివరిస్తున్నాయి. అయితే వెంకటేశ్వర స్వామి కలియుగ కాలంలో పరీక్షలు, కష్టాల నుండి మానవాళిని రక్షించడానికి ఆ భగవంతుడు ఇక్కడ స్వయంగా వెలిశాడని నమ్ముతారు. అందువల్ల ఈ తిరుమల ప్రదేశాన్ని కలియుగ వైకుంఠమని, ఇక్కడున్న భగవంతుడిని కలియుగ ప్రత్యక్ష దైవం అని, వెంకటేశ్వరుని బాలాజీ అని, గోవింద అని, శ్రీనివాస అని అనేక పేర్లతో పిలుస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పక్కనున్న బెల్ ఐకాన్ని కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.